అద్దాల మేడలో షోరూమ్ కట్టిన టాటా టార్క్ నుండి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాక్ మార్కెట్ లోకి ఓలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేసుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 28 గురువారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి గురువారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. సో ప్రతి వారం లాగానే ఈ రోజు కూడా ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలోని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ నేసుకొని నేనైతే వచ్చేసాను. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యి సుమారుగా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2021 ఆగస్టు 15వ తేదీన వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. 2022 జనవరి నుండి వాళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. సో సుమారుగా 2 సంవత్సరాల నుండి ఓలా స్కూటర్స్ అయితే రోడ్డు పైన దిగుతున్నాయి. సో వీళ్ళ ప్రొడక్షన్ ఎంత అయి ఉండొచ్చు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఎన్ని స్కూటర్స్ని తయారు చేస్తుంటారో గెస్ చేయండి ఒకసారి. 1,00,000, 1,50,000, 2 లక్షలు, 2,50,000 కాదండి, 4 లక్షలు. ఓలా రీసెంట్గానే 4 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్క్ని అయితే క్రాస్ చేసింది. సో మన ఇండియాలో ఓలా అనే ఫస్ట్ కంపెనీ అనమాట. ఇంతవరకు మన ఇండియాలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ 2 సంవత్సరాల్లో 4 లక్షల యూనిట్స్ని అయితే తయారు చేయలేదు. సో ఈ ఘనత ఓలాకే దక్కింది. అండ్ ఓలా త్వరలో ఐపీఓ కూడా తీసుకురాబోతుంది. సో దీని అర్థం ఏంటంటే ఓలా స్టాక్స్ని ఇప్పుడు మనమైతే కొనుక్కోవచ్చు. సో ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 5,500 కోట్ల రూపాయలని అయితే వాళ్ళు ఫండింగ్గా తీసుకొచ్చుకొని ఉన్నారు. అంటే పబ్లిక్ నుండి వీళ్ళకి 5,500 కోట్ల ఫండింగ్ అయితే వస్తుంది. సో ఈ ఫండింగ్ని మెయిన్గా వాళ్ళ గిగా ఫ్యాక్టరీ ఇంప్రూవ్మెంట్స్కి అండ్ వాళ్ళు కొత్తగా కడుతున్న సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, లిథియం అయాన్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్కి, వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి అండ్ వాళ్ళ షోరూమ్ ఇంప్రూవ్మెంట్కి, సర్వీస్ ఇంప్రూవ్మెంట్స్కి అయితే యూజ్ చేశారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో రాబోయే ప్రాజెక్ట్స్కి కూడా ఈ డబ్బులను అయితే వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. సో ఓలానైతే ఈ ఇంప్రూవ్మెంట్స్ పరంగా తగ్గేలా కనిపించడం లేదు, కానీ సర్వీస్ పరంగా మాత్రం ఓలా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంది. మరి ఓలా స్కూటర్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండే. రీసెంట్గానే ఓలా S1 X Plus యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో నేను ఇంతవరకు ఆ స్కూటర్ యొక్క రివ్యూని అయితే చేయలేకపోయాను. నేను ట్రై చేస్తున్నాను స్కూటర్స్ ఎవరైనా కొనుక్కొని ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి. సో మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ని డెలివరీ తీసుకొని ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని అయితే షేర్ చేయండి. సో మనం ఒక వీడియోని అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఓలా వాళ్ళందరికీ స్కూటర్స్ ఇచ్చారు, కానీ మనం నిజాలు మాట్లాడతాం కాబట్టి మనకు స్కూటర్ని అయితే ఇవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, ఎలా అయినా చేసి మీకు ఓలా స్కూటర్ యొక్క వీడియోని అయితే తీసుకొస్తారు. కాకపోతే ఇంకో 2 days అవుతే ఆఫర్ అయితే అయిపోతుంది. సో దానికి నేనేం చేయలేను. దాని తర్వాత దాని ప్రైస్ అనేది 1.1 lakh రూపీస్ అయితే అయిపోతుంది. అండ్ రీసెంట్గా ఓలా S1 Pro Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఒక అతను స్టంట్ అయితే చేశాడు. నార్మల్గా మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ కొంతమంది స్టంట్స్ చేస్తారు, లోపల రౌండ్గా బండ్లను వేసుకొని కార్లను వేసుకొని తిరుగుతూ ఉంటారు, దాన్ని మౌత్ కక్కువ అని అంటారు. సో అలా ఒక అతను ఓలా స్కూటర్ని వేసుకొని అలా అయితే తిరిగాడనమాట. సో నాకైతే కాస్త భయం వేసింది ఆయన్ని చూస్తే. ఎందుకంటే ఈ మధ్య ఓలా స్కూటర్లు సడన్గా స్పీడ్ డ్రాప్ అయిపోవడం, సడన్గా ఆగిపోవడం లాంటి పనులు అయితే చేస్తున్నాయి. సో అలా తిరిగే మధ్యలో ఆయన అలా ఆగిపోతే ఆయన పరిస్థితి ఏంటి అని నాకు భయం వేసింది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టార్క్ మోటార్స్ నుండి. మీ అందరికీ టార్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ బైక్ తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైజే కాస్త ఎక్కువ ఉంటుంది. 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. సో ఏ కంపెనీ అయినా సర్వైవ్ అవ్వాలంటే ఒకే ఒక ప్రోడక్ట్ మీద డిపెండ్ అయితే ఆ కంపెనీ అయితే సక్సెస్ అవ్వలేదు. సో అందుకే టార్క్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే వర్క్ చేస్తుంది. రీసెంట్గానే ఈ స్కూటర్ టెస్ట్ చేస్తున్నట్టు ముంబైలోనైతే స్పాట్ అవ్వడం జరిగింది. దీన్ని రేర్ సైడ్ నుండి తీసిన ఇమేజ్ ఒక్కటే లీక్ అయింది. సో ఆ స్కూటర్ డిజైన్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుంది, బాడీ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ ఏమీ తెలీదు. కేవలం దీని రేర్ పార్ట్ ఒక్కటే స్పై అయిందనమాట. దీని పక్కనే మనకి టార్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ బైక్ కూడా క్యామోఫ్లాజ్ తో కనిపిస్తుంది. సో నాకు తెలిసి టార్క్ ఇంకొక ఎలక్ట్రిక్ బైక్ పైన కూడా వర్క్ చేస్తుంది అనుకుంటా. ఇక స్కూటర్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ నుండి దీని ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. సీట్ చాలా పొడుగ్గా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువే వస్తుంది. సో ఇక మోటార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో BLD సబ్ మోటార్ అయితే రాదు. టార్క్ వాళ్ళు ఇన్ హౌస్ గా డిజైన్ చేసుకున్న మోటరే ఈ స్కూటర్ లో అయితే యూజ్ చేయనున్నారు. మరి అది బెల్ట్ డ్రివెన్ తో వస్తుందా లేదా డైరెక్ట్ రేర్ వీల్ కే వాళ్ళు అటాచ్ చేస్తారా అనేది ఇంకొన్ని రోజుల తర్వాత మనకైతే తెలుస్తుంది.
వస్తుంది. సో ఫైనల్గా టార్క్ నుండి కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది. బట్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది వాళ్ళు పెట్టే ప్రైసింగ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ సింపుల్ ఎనర్జీ నుండి. డిసెంబర్ 15వ తేదీన వీళ్ళు Simple.1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్తది కాదు పాత ఎలక్ట్రిక్ స్కూటర్నే వాళ్ళైతే మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. నేను దానిపై డెడికేటెడ్ వీడియో చేశాను. Simple.1 మనల్ని ఎలా మోసం చేస్తుంది, Simple.1 ఫ్రాడ్ కంపెనీ అనే టాపిక్ పై ఆ వీడియోలో అయితే ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. సో వాళ్ళ Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని డిసెంబర్ 15వ తేదీన ₹1,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే లాంచ్ చేయడం జరిగింది. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 151 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ తో ఈ స్కూటర్ అయితే వస్తుంది. ఏం లేదు, Simple.1 లో ఉన్న ఆ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ని తీసేసి ఆ పేరులో మధ్యలో డాట్ పెట్టారు అంతే, అదే Simple.1. సో Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ₹1,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఈ స్కూటర్ ని సేల్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. సో ఇండైరెక్ట్ గా మేము Simple.1 అయితే సేల్ చేయము, మీరు Simple.1 కొనుక్కోవాలి అని వాళ్ళైతే చెప్పారు. సో ఈ జనవరి 1వ తేదీ నుండి Simple.1 కస్టమర్స్ ఎవరైతే 2.5 సంవత్సరాల క్రితం బుక్ చేసుకొని కూర్చున్నారో సో వాళ్ళు Simple.1 కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రీవియస్ గా ప్రీ బుక్ చేసుకున్న కస్టమర్స్ ఈ Simple.1 కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జనవరి 1వ తేదీ నుండి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవాలి. కొత్తగా ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ₹1,40,000 అన్నమాట దీని ప్రైస్ అనేది. ఇక్కడ Simple.1 టిస్ట్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ Simple.1 కొనాలనుకుంటున్నారో వాళ్ళు ₹1,40,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ పెట్టి అయితే కొనాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి అంటే కొత్త కస్టమర్స్ కి ప్రీ బుకింగ్ అనేది జనవరి 27వ తేదీన అయితే మొదలవుతుంది. ఇది Simple.1 ప్లే చేస్తున్న జిమ్మిక్లు. దీనికైతే మరి మీరు మోసపోతారా లేదా అన్నది నాకైతే తెలియదు, కానీ నేను మీ ప్లేస్లో ఉంటే మాత్రం నేను Simple.1 వంక కూడా చూడను. డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎలా స్టార్ట్ అవుతాయి అన్న దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు. మరి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. మీరు ఎవరైనా టాటా ఎలక్ట్రిక్ కార్ని కొనాలంటే ఎక్కడికి వెళ్తారు? టాటా షోరూమ్కి వెళ్తారు. కానీ అక్కడ ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉంటాయా? లేదు, పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు కూడా ఉంటాయి. కానీ ఇక నుండి మీరు టాటా ఎలక్ట్రిక్ కార్లను కొనాలని షోరూమ్కి వెళ్తే అక్కడ టాటా కార్లు మాత్రమే ఉంటాయి. సో మన ఇండియాలో ఫస్ట్ టైం టాటా డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ కార్స్ కోసం 2 షోరూమ్స్ని అయితే ఓపెన్ చేసింది. ఈ 2 ఢిల్లీలోనే ఉన్నాయి. ఒకటి గురుగ్రామ్లో ఓపెన్ చేస్తే ఇంకోటి సోహనానగర్లోనే అయితే ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఓపెన్ మాత్రమే అయింది, ఇంకా కస్టమర్స్కి అయితే ఓపెన్ అవ్వలేదు. జనవరి 7వ తేదీ నుండి ఎవరైతే ఢిల్లీలో ఉంటున్నారో వాళ్ళు షోరూమ్కి అయితే వెళ్ళి అక్కడ ఆ షోరూమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎలక్ట్రిక్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ నాకు చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. రీసెంట్ గా యాపిల్ ముంబైలో వాళ్ళు డెడికేటెడ్ స్టోర్ ను ఓపెన్ చేసినట్టు సేమ్ అదే కాన్సెప్ట్ తో టాటానైతే ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్ కోసం ఈ డెడికేటెడ్ షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. షోరూమ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ నేను వీడియోని అయితే ప్లే చేస్తున్నాను, మీరు చూసుకోండి. సో షోరూమ్ చుట్టూ అద్దాలు అయితే పెట్టడం జరిగింది. మనకి మంచి సన్లైట్ రావడానికి వీళ్ళు గ్లాసెస్ యూజ్ చేసినట్టు వాళ్ళైతే చెప్పడం జరిగింది. లోపల చెట్లు ఉన్నాయి, పై ఫ్లోర్కి వెళ్ళడానికి రౌండ్గా మెట్లు ఉన్నాయి, కెఫెటీరియా ఉంది, మనం కూర్చోవడానికి ప్లేస్ ఉంది, అండ్ కార్స్ ని కాన్ఫిగర్ చేసుకోవడానికి టచ్ స్క్రీన్ డిస్ప్లేస్ ఉన్నాయి. టాటాలో ఉన్న 3 ఎలక్ట్రిక్ కార్స్ ని అక్కడ డిస్ప్లేకి అయితే పెట్టడం జరిగింది. మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిక్యూటివ్స్ అక్కడైతే ఉన్నారు. సో ఇలా ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్, అంటే ఎవరైతే కస్టమర్ ఆ కార్ని కొనడానికి వస్తున్నారో అతని ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచడానికి టాటా ఇలా నిర్ణయం అయితే తీసుకుంది. సో ప్రస్తుతానికి ఢిల్లీలో 2 షోరూమ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రతి సిటీకి ఒక 4-5 ఇలాంటి షోరూమ్స్ ఓపెన్ చేస్తామని టాటాని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ షోరూమ్స్ లో మనం ప్లాస్టిక్ ని పాడేయడానికి కూడా వీళ్ళు ఒక బాక్సెస్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ షోరూమ్ నిర్మించడానికి అండ్ ఈ షోరూమ్ లో వాడిన ఫర్నిచర్ అంతా రీసైకిల్డ్ మెటీరియల్ తో యూజ్ చేసినట్టు వీరైతే చెప్పడం జరిగింది. సో మొత్తంగా టాటా కార్లు కొనే వాళ్ళకి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ నుండి రానుంది. మరి చూద్దాము మన తెలుగు రాష్ట్రాల్లోకి షోరూమ్స్ ఎప్పుడు వస్తాయో. ఖచ్చితంగా నేనైతే ఆ షోరూమ్ ని విజిట్ చేస్తాను, విజిట్ చేసి మీకైతే చూపిస్తాను. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరి షోరూమ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ యూనియన్ మినిస్టర్ నుండి. మన యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 2030 సంవత్సరం కల్లా మన ఇండియాలో ప్రతి సంవత్సరం 1 కోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ అవుతాయంట. ప్రస్తుతం మన ఇండియాలో 34,54,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యాయి. అండ్ ఈ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో 11 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముడవ్వడం జరిగింది. సో 2030 సంవత్సరం కల్లా ప్రతి సంవత్సరం 1 కోటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సేల్ అవుతాయని నితిన్ గడ్కరీ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీనివల్ల మన ఇండియాలో 5 కోట్ల జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయంట. సో ఎవరైతే ఇంజనీరింగ్ ఇంటర్ చేస్తూ ఉన్నారో సో ఫ్యూచర్లో ఈవీ రిలేటెడ్ కోర్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 2030 సంవత్సరం కల్లా సుమారుగా 5 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూసారుగా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.